గ్రేట్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. మీ అందరి కోసం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద ఒక మెసేజ్ను మిస్టర్ పి సపోర్ట్తో మీ అందరికీ ఆడియో చేయడం జరిగింది. ఎ గ్రేట్ ఆన్ ప్యాసివియన్ మనందరి కోసం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద ఒక విశ్లేషణాత్మకంగా ఆ మెసేజ్ను తయారు చేశారు. ఆ మెసేజ్ని మీ అందరికీ కూడా చెప్తే మీకు అప్డేట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అందులో భాగంగానే గ్రేట్ మార్నింగ్ ఆల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. మనందరం కూడా ఆన్ ప్యాసివ్ అనే కంపెనీతో కలిసి మన భవిష్యత్ చాలా అద్భుతంగా మారుతుందని దాని మీద కొండంత ఆశతో కొన్ని సంవత్సరాలుగా మనం అందరం ఎదురు చూస్తున్నాం. అందులో భాగంగా మన కంపెనీకి సంబంధించి ప్రతి విషయాలను మన సీఈఓ గారు మన ముందుకు వచ్చి చాలా వివరంగా తెలియజేస్తున్నారు. ఇది ప్రతి వారం మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి వారం కూడా ఏదో ఒక సెషన్ లో యాష్ గారు అటెండ్ అవుతున్నారు. మన వరకు పబ్లిక్ అందరికీ కూడా తెలిసే విధంగా పర్సనల్ మీటింగ్స్ కూడా చాలా ఉంటాయి. దాంతోపాటు ఇతరత్ర 225 దేశాలలో ఉన్నటువంటి ఎన్నో సంస్థలతో, వ్యవస్థలతో, ఎన్నో గవర్నమెంట్ అఫీషియల్స్ తో ఆయన చర్చలు జరుపుతూనే ఉంటారు. మన కంపెనీ పరంగా, అప్డేట్ పరంగా మనకు మన కంపెనీ గురించి చాలా తక్కువే తెలుసు. అంటే కేవలం 2% మాత్రమే. కానీ ఇంకా మనకు 98% తెలియాల్సి ఉంది. కానీ మన సీఈఓ గారు కొన్ని వేల కోట్ల డాలర్లు పెట్టి మన కంపెనీని ప్రపంచంలోనే అత్యంత కీలకమైన కంపెనీగా మార్చడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. అందులో భాగంగానే మనం చేసినటువంటి దుబాయ్ మెట్రో స్టేషన్, సూపర్ కార్స్ మజ్లిస్, పార్ట్నర్షిప్ డీడ్స్ విత్ దుబాయ్ పోలీస్, తక్దీర్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, చిటెక్స్ గ్లోబల్, ఇంకా చాలా చాలా వాటిల్లో మనం పాల్గొన్నాం, కాంట్రాక్టులు చేసుకున్నాం, అగ్రిమెంట్లు చేసుకున్నాం, ఎన్నో మొదలైనవి మనం చేసి చూసాం. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ వీడియో రూపంలో కూడా అఫీషియల్ ఆన్ ప్యాసివ్ ఛానల్స్ లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యింది. చాలా మంది చూడకపోతే తప్పకుండా ఈ రోజు నుంచినే చూడండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం మన ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేసుకోవాలంటేనే మనం 10 సార్లు మీ సేవ చుట్టూ తిరుగుతూ ఉంటాం. అలాంటిది 200 దేశాలలో మన కంపెనీల కార్యకలాపాలు నిర్వహిస్తున్న మన సీఈఓ గారు ఎంత కష్టపడుతుంటారో మీరు ఒకసారి ఆలోచించండి. గడిచిన 360 వెబినార్లో కూడా మన సీఈఓ గారు చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐ ఆమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ అవర్ కంపెనీ ప్రాసెస్ అన్నారు. అంటే ఐ ఆమ్ ద ఇన్ఛార్జ్ అంటే దాని అర్థం కంపెనీలో జరిగే ప్రతి కార్యకలాపాలు నా ఆధీనంలోనే ఉంటాయని అర్థం. అంతకంటే ధైర్యం మనకేం కావాలి? అంతకంటే మంచి మన కంపెనీకి ఏం జరగాలి? అంతకంటే మంచి మనకు కూడా ఏం జరగాలి? మనం ఏమి కావాలో అదేనండి మన యాపిల్స్. మనకి ఏమి కావాలో వాటిని మనకు ఇవ్వడానికి, అంటే ఒకేసారి 200 దేశాలలో ఉన్నటువంటి వివిధ కరెన్సీలను ఒకేసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన ఫౌండర్స్ కు కలగకుండా తమ తమ అకౌంట్స్ లోకి తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయి. మనందరికీ తెలిసిన విషయమే ఓకాయిన్ అనేది చాలా పవర్ఫుల్ కరెన్సీ. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ కరెన్సీ ఓకాయిన్ కాబోతోంది. ఇది వెరీ సూన్ మనందరం కూడా చూడబోతున్నాం. ఎందుకంటే అక్కడ యుఎస్ డాలర్ అనేది మనం పెట్టి ఉండింటే, మన యాష్ గారు పెట్టి ఉండింటే, అంటే ఓవాలెట్ లో మనకు యుఎస్ డాలర్ పరంగా మనం ఏదైనా చేసుకునేటట్టు ఉండింటే చాలా ఖర్చులు పెరిగేవి. వివిధ రకాల టర్మ్స్ కండిషన్స్ కూడా అన్ని దేశాల్లో కూడా చాలా పెరిగేవి. చాలా దేశాల్లో మనకు వ్యతిరేకత కూడా వచ్చేది. ఓకే, కాబట్టి ఏదైనా ఒక దేశం కరెన్సీ వాల్యూ పెరుగుతుంది ఈ సంస్థ నుంచి, ఫలాని వ్యక్తి నుంచి అంటే మిగతా దేశాలు వాళ్ళ కరెన్సీలు డౌన్ లో అవుతాయని చెప్పేసి ఉద్దేశంతో వాటిని వ్యతిరేకిస్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అదే ఓకాయిన్ అనేది మన ఆన్ ప్యాసివ్ కంపెనీకి ఇట్స్ ఎ పర్సనల్ కరెన్సీ. అది క్రిప్టో కరెన్సీ కాదు, మల్టీనేషనల్ కరెన్సీ కూడా కాదు. ఇది బాగా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అది క్రిప్టో కరెన్సీ కూడా కాదు, అలాగే అది మల్టీనేషనల్ కరెన్సీస్ కూడా కాదు. ప్రపంచవ్యాప్తంగా 254, 258 దేశాలు ఉన్నాయి. చిన్న చిన్న ఐలాండ్స్ తో కలిపి కూడా అక్కడక్కడ దేశాలు కూడా ఉన్నాయి. అన్ని కలిపి కూడా ఇన్ని దేశాల్లో మన కంపెనీ 225+ దేశాల్లో ఆల్రెడీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంది. ఇక్కడ మనకందరికీ కూడా క్లారిటీ తెలవాలి. మన కంపెనీ ఈ రోజు ఏ రేంజ్ లో ఉంది, ఏ స్థాయిలో ఉంది.
మనం నమ్మకం పెట్టుకోకపోతే మనం నష్టపోతామా, కంపెనీ నష్టపోతుందా, ఇవన్నీ మనము జాగ్రత్తగా బ్యావరేజ్ చేసుకోవాలా, కంపారిజన్ చేసుకోవాలా. ఎందుకంటే అందరూ కూడా ఈ రోజు ఏదో ఏదో టెన్షన్ లో ఉన్నారు, ఏదో అనవసరమైన అనుమానాలతో ఉన్నారు. అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టుకోండి, బాగుంటారు, మనశ్శాంతిగా ఉంటారు. ఎందుకంటే కంపెనీ గురించి మీకు తెలియకపోతే వేస్ట్, మీరు ఆన్ ప్యాసివ్ ఉండి కూడా వేస్ట్. అంటే నేను ఏమంటే ఆ నాలెడ్జ్ లేకున్న వాళ్ళకి, తెలుసుకోకున్న వాళ్ళకి, నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఈ విధంగా తెలుసుకోవాలా, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి, ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకోవాలి. ఈ ఓ కాయిన్ ఏంటి, ఓ కాయిన్ ఏం చేయగలుగుతుంది, తెలుసుకోండి. కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాం. 3-4 years గా మేము అంతమంది లీడర్లతో మేము టచ్ లో ఉండి, మన లోకల్ లీడర్స్ తో కూడా టచ్ లో ఉండి, నేషనల్ లీడర్స్ తో టచ్ లో ఉండి, ఇంటర్నేషనల్ లీడర్స్ తో కూడా చాట్ చేస్తూ వాళ్ళతో టచ్ లో ఉండి, కంపెనీ పరంగా వచ్చే సోషల్ మీడియా మొత్తం అంతా కూడా మేము అనుక్షణం సేకరించి చాలా విషయాలు మేము తెలుసుకున్నాం. ఈ విషయాల్ని మీరు సేకరించకపోయిండొచ్చు, మీరు చూడకపోయిండొచ్చు, మీకు తెలియకపోయిండొచ్చు, మీరు ఇంట్రెస్ట్ లేక ఏ వెబినార్స్ కి అటెండ్ కాకపోవచ్చు, వచ్చే సమ్మరీ మాత్రమే చూసుకుంటూ మీరు చెప్పొచ్చు. కానీ మేము అలా కాదండి. వెబినార్ ఉంది అంటే ఒక అరగంట ముందే మేము ఆన్లో ఉంటాం. అది మేము మాకున్నటువంటి డెడికేషన్, రైట్? అలా ఉన్నాం కాబట్టి ఈ రోజు మీ అందరికీ కూడా ఇంత సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. ఓకే, ఇప్పుడు 225+ దేశాల్లో మన కంపెనీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోయింది. అన్ని దేశాల్లో మనకు అప్రూవల్ కూడా ఉంది. ప్రతి దేశంలో ఉన్నటువంటి ఆ దేశానికి సంబంధించిన చట్టపరంగానే మనం అగ్రిమెంట్స్ అన్ని కూడా చేసుకున్నాం. ఇది అద్భుతమైన విషయం. అందులో 225 కంట్రీస్ లో 196 కంట్రీస్ గవర్నమెంట్ రూలింగ్స్ ఉన్నాయి. 196 దేశాలు గవర్నమెంట్ రూలింగ్స్ ఉన్నాయి. ఓకే, అందులో 196 దేశాల గవర్నమెంట్ రూలింగ్స్ లో 120 కరెన్సీలు ప్రపంచవ్యాప్తంగా చలామణి అవుతున్నాయి. మన ఇండియాలో రూపీస్ అని, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా డాలర్ అని, యుఎస్ఏలో యుఎస్ఏ డాలర్ అని, ఇంగ్లాండ్ లో పౌండ్స్ అని, ఇలాగా మన దుబాయ్ లో దిర్హామ్స్ అని, రకరకాల కరెన్సీస్, అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి. ఇలాగా 196 దేశాల్లో గవర్నమెంట్ రూలింగ్స్ ఉంది. 196 దేశాల్లో ఉన్న గవర్నమెంట్ రూలింగ్ లో 120 కరెన్సీలు మొత్తం ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. వీటన్నిటినీ కూడా మన ఓ కాయిన్ అనేది కన్వర్షన్ చేసుకోవడానికి మనకి పర్మిషన్, చూడండి, అది అద్భుతం. ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్యాంకింగ్ సెక్టర్ కూడా మన ఓ కాయిన్ ద్వారా మనము వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అద్భుతం అండి, మిరాకల్. మనం ఎక్కడ పోయినా సరే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎటువంటి దేశంలో ఉన్నా సరే, మనం ఏ దేశానికి పోయినా సరే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నాం, రేపు దుబాయ్ లో ఉంటాం, తర్వాత మనం ఆస్ట్రేలియాలో ఉంటాం, లండన్ లో ఉంటాం, ఎక్కడన్నా ఉండనివ్వండి, ఆ దేశంలో ఉన్నటువంటి కరెన్సీని మనము హ్యాపీగా మన మొబైల్ ఉన్నటువంటి ఆ ఓ వ్యాలెట్ యాప్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఏం చేస్తామంటే క్యూఆర్ కోడ్ కి స్కాన్ చేస్తే మనలో ఉన్నటువంటి, మన వ్యాలెట్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఓ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఓ కాయిన్స్ ఆటోమేటిక్ గా అక్కడ ఆ లండన్ కరెన్సీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. చార్జెస్ కూడా చాలా తక్కువ. ఓ కాయిన్ టు ఓ కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 0% ఫీజు, వితౌట్ ఫీజు. హైలైట్ అది ఆప్షన్, మన సొంత కరెన్సీ కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓ వ్యాలెట్ ని యూజ్ చేశాడంటే అసలు ఊహించుకోండి ఎలా పోతుంది. ఇమాజినేషన్, మనం ఇమాజిన్ చేసుకునే సమయం వచ్చింది, ఇమాజిన్ చేసుకోవాలి. ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి, రైట్? అందుకనే ఇక్కడ నీట్ గా క్లియర్ గా మనం ఇచ్చాం. 200 దేశాలలో ఉన్నటువంటి వివిధ కరెన్సీలను ఒకేసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన ఫౌండర్స్ తమ అకౌంట్స్ లోకి తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్న వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ ఫైనలైజ్ వచ్చేసినాయని చెప్పారు. బట్ కొంతమంది చేసినటువంటి నమ్మక ద్రోహానికి యాష్ గారు మన కంపెనీలో ఉన్నటువంటి కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. కాబట్టి వాటన్నిటిని కూడా తన్నుకుంటూ, అంటే సాధించుకుంటూ, విజయాన్ని సాధించుకుంటూ దూసుకెళ్లిపోతున్నారు మన యాష్ గారు. ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల పైన ఉన్నటువంటి మన కంపెనీ స్టేటస్ మొత్తం అంతా కూడా ఈరోజు అప్డేట్ లో యాష్ గారి దగ్గర ఉంది. అది హైలైట్. అధికారికంగా కొంతమందిని నియమిస్తే ఆయనకి వెన్నుపోటు పొడిచారు. ఈ విషయం మనకు తెలియదు, బ్యాక్ ఎండ్ జరిగిన విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఏమి జరిగినా, ఎవరు ఏం చేసినా యాష్ గారు ఒక మాట మాట్లాడారు. తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి ఏ మగ ఆడవాళ్ళైనా సరే, ఏ ప్రాణి అయినా సరే మన కంపెనీని ఆపడానికి ఎవ్వరి తరం కాదని, అటువంటి సిచ్యుయేషన్ ని క్రియేట్ చేసేసారు యాష్ గారు. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్, ఈజ్ అన్ హిస్టారికల్ పర్సన్. కాబట్టి ఇప్పటికే మనకు తెలుసు మన ఓ కనెక్ట్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అని. ఎందుకంటే ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 2000 నుండి 3000 వెబినార్ల కంటే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి యాష్ గారు ఒకసారి అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. దాదాపు ఒక 4 months బ్యాకే చెప్పారు ఈ విషయాన్ని. మన ప్రోడక్ట్ యొక్క సత్తా మనం అందరం కూడా చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని వెబ్ కాన్ఫరెన్స్ టూల్స్ కంటే మన ప్రొడక్ట్ ఈజ్ సుపీరియర్ ఇన్ ద వరల్డ్ మార్కెట్. ప్రపంచంలోనే వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ఏదన్నా ఉంది అంటే మంచి ప్రైస్ కి దొరకడం, మంచి ప్రైస్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్, చాలా ఫీచర్స్, ఒక దాదాపుగా 32 నుంచి 34 ఫీచర్స్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి టూల్ అన్నమాట మన వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్. విత్ 300 లాంగ్వేజెస్, మల్టీ లాంగ్వేజెస్. మన ఇండియాలోనే దాదాపుగా ఒక 28-29 రకాల లాంగ్వేజెస్ ఉన్నాయి, అఫీషియల్ లాంగ్వేజెస్.
వీటన్నిటిని కూడా పొందుపరిచారు. ఏ దేశంలో ఎటువంటి లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయని అన్ని కూడా టోటలీ ఇంపార్టెంట్ తెగలు ఎవరైతే ఎక్కువగా యూజ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారో, లాంగ్వేజెస్ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా బలంగా ఉంటుందో ఆ దేశంలో అటువంటి లాంగ్వేజెస్ అన్నింటిని కూడా పొందుపరిచారు. కాబట్టి 225 దేశాల కంటే 300 లాంగ్వేజెస్ ని వాళ్ళు మల్టీ లాంగ్వేజెస్ ని సెలెక్ట్ చేసి పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెక్ట్ టూల్ లో మనం అవన్నీ కూడా ఫీచర్స్ మనం చూడొచ్చు. అద్భుతం అండి, ఇవన్నీ మిరాకిల్స్ అనమాట. మనం అన్ని తెలుసుకోవాలా. వరల్డ్ మార్కెట్ లోకి మనం ఏ విధంగా వెళ్తున్నాం, మన టూల్స్ ఏ విధంగా అట్రాక్ట్ అవుతాయి, ప్రజలు ఎలా ఆకర్షించబడతారు, ఎలా ఉంది ఏం కథ అని రియాలిటీలో మనం ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మోసపూరితమైనటువంటి కంపెనీల్లో ఫ్రాడ్ ప్రామిస్ లో మనం అందరం ఎంటర్ అయిపోయి లక్షల దాకా పోగొట్టుకున్నాం. అవకాశాలు ఇచ్చి బిజినెస్లు చేసి ఆ బిజినెస్ చేసిన దానికి పోగొట్టుకున్న పేమెంట్స్ కి పలానా బాగా డబ్బులు వస్తే మేము అది ఎన్నుకున్నాం కాబట్టి మాకు డబ్బు వచ్చిందని అంటారు. అదేమైనా నష్టపోయిందంటే, ఆ బిజినెస్ ఏమైనా ఇబ్బంది పడి ఏదైనా క్లోజ్ చేస్తే ఇతని నుంచి మేము నష్టపోయిందని మన మీద నిందలేస్తారు. ఈ ప్రపంచం నైజమే అంత, ఈ మనుషులే అంత దుర్మార్గమైన మనుషులు. మీ నుంచి వాళ్ళకి లాభాలుంటే మిమ్మల్ని తల మీద కూర్చోబెట్టుకుంటారు, లేదా ఎత్తి తంతారు. జనాలు చూసేసాం, మేము అందరినీ చూసేసాం, చాలా మందిని చూసేసాం. ఏమంటే మనం నిజాయితీగా ఉంటాం కాబట్టి, మనం ఎవరి రూపాయి కూడా ఎవరి సొమ్ము కూడా ఆశించాం కాబట్టి, మనం ఈ రోజు వరకు చాలా కేపబిలిటీతో ఉన్నాం కాబట్టి మనతో ఎవరు మాట్లాడలేరు, ఎవరు వచ్చి మాట్లాడలేడు, ఎవడొచ్చి మనతో అడగలేడు. ఎందుకంటే మనం బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చాం మార్కెట్లో. అప్పట్లో వాటిలో డబ్బులు లాభాలు వచ్చినప్పుడు ఎవడు నాకు వచ్చి ఒక పైసా ఇవ్వలేదు. కొంతమంది మాత్రం కృతజ్ఞత వచ్చి, సార్ మీరు మీ నుంచి మేము ఇంత సంపాదించుకున్నామని చెప్పేసి సర్టెన్ పర్సెంటేజ్ మాకు ఇవ్వడం జరిగింది. గర్వంగా చెప్తాను. ఇంకొంతమంది తప్పించుకొని తిరిగారు. అవసరం ఏముందండి, మూర్ఖులు. ఓకే, బాగా డబ్బులు వస్తే మన పేరు చెప్పుకోరు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు. అదే కంపెనీ నష్టపోతే మన పేరు చెప్తారు. ఇతని నుంచి నేను నష్టపోయిందని మన మీద వేస్తారు. ఎవరి మీద వేస్తారు కారణాలు, సాకులు చెప్తారు మన మీద. కాబట్టి ప్రపంచం చాలా నెగటివిటీలో ఉంది. ఇవన్నీ కూడా మనం చూడాల్సిన, అంటే నమ్మక ద్రోహులు, చాలా మంది నమ్మక ద్రోహులు ఉన్నారు. అలాంటి నమ్మక ద్రోహుల నుంచి మన కంపెనీకి దెబ్బ పడిందనే విషయం కూడా మనకు చెప్పలేదు. ఆ పెయిన్ ఆయన సెప్టెంబర్ నుంచి, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ప్యాకేజెస్ స్టార్ట్ అయిన టైం నుంచి కూడా అనుభవిస్తున్నాడు అండి. ఆయన ఒక్కడే అనుభవిస్తున్నాడు. ఓకే, ఇది మనందరం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం. ఒకసారి మీరందరూ ఊహించండి, మన కంపెనీ గ్లోబల్ లాంచ్ అయితే మన ఫౌండర్స్ విలువ ప్రపంచానికి ఏ విధంగా తెలుస్తుందో అని. అవును, లాస్ట్ సారి మనకు చెప్పారు కదా, లాస్ట్ సంవత్సరమే 2023 సంవత్సరం మార్చి 8 సార్ చెప్పారు. ఎస్, గ్లోబల్ లాంచ్ అయిందంటే ఆన్ వెరీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫౌండర్ వాల్యూ బూమింగ్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. ఫౌండర్ వాల్యూ బూమింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచ స్థాయిలో మన ఫౌండర్ వాల్యూ ఉండబోతోంది. ప్రతి ఫౌండర్ వైపు ప్రపంచం తిరిగి చూస్తుంది అన్నారు. మన ఆన్ ప్యాసివ్ వైపు కాదండి, ఫౌండర్స్ వైపు ప్రపంచం మొత్తం తిరిగి చూస్తుంది. మిమ్మల్ని అసలు మీరు తలెత్తుకొని జీవిస్తారు. బాగా గర్వించదగ్గ జీవితాన్ని మీరు పొందుతారు, ఆనందం పొందుతారు. మీ ప్రాంతంలో మీరే ఒక ధీటుగా మీరు నిలబడతారు. అన్నిటికీ కూడా మీరు సపోర్టివ్ గా ఉంటారు. ఏదైనా చేయగలిగే సత్తా మీలో ఉంటుంది ఆ రోజు అని చెప్పారు యాష్ గారు. ఎంత పెద్ద విషయాలండి ఇవన్నీ కూడా. కాబట్టి ఒకసారి మీరందరూ ఊహించండి, మన కంపెనీ గ్లోబల్ లాంచ్ అయితే మన ఫౌండర్స్ విలువ ప్రపంచానికి ఏ విధంగా తెలుస్తుందో అని. మన కంపెనీ పైన మనమే కాకుండా మన సీఈఓ గారు, అంటే కంపెనీ ఎదుగుదలతో పాటుగా మన ఫౌండర్స్ ఎదుగుదలను కూడా చాలా నమ్మకం పెట్టుకున్నారు. యాష్ గారికి ఒకే టార్గెటే, 14 lakh పీపుల్ ని గెలిపించాలి అని, లైఫ్ లో మనతో గెలిపించాలి అని. మన 6-7 జనరేషన్స్ హ్యాపీగా ఆర్థిక స్వేచ్ఛతో జీవించగలిగే అటువంటి ఒక షేప్ ని డిజైన్ చేసి ఆల్రెడీ పెట్టేశారు. ఇట్స్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ అవర్ కంపెనీ. మన కంపెనీ తప్పకుండా అతి త్వరలో మన ముందుకు వస్తుంది. మనం ఎక్కువ కాలం వస్తుంది అని మనం ఏవేవో 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, సంవత్సరం ఏవేవో మనం ఊహించుకుంటున్నాం. మన ఊహాగానాలు ఎప్పటికీ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసినా, మేము ఎక్స్పెక్ట్ చేసినా ఆగస్ట్ లో వస్తుందని నేను చెప్పినా కూడా ఆగస్ట్ లో రాకపోవచ్చు. మీరు డిసెంబర్ అంతా లేట్ కాకపోవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్ అది కూడా కాకపోవచ్చు. 10 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ 1 నెల లోపలే కావచ్చు. ఓకే, ఇలాగ ఎప్పుడన్నా సరే మన ముందుకు దర్శనం ఇవ్వడానికి కొత్త ఓఎస్ ని దానికంతా కూడా మొత్తం మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పారు. A to Z అన్ని కూడా ఏవైతే బ్యాక్ ఎండ్ జరిగినటువంటి ఆ వెన్నపోట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూరించారంట సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ లో క్రియేట్ కాకుండా ఆయన సెట్ చేసుకుంటూ వచ్చారంట. సూపర్ డూపర్ గా ఉన్నారు. ఈ రోజు యాష్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. బికాస్ ఆఫ్ ఆయన చేస్తున్న పని సక్సెస్ఫుల్ గా జరుగుతోంది, ఎటువంటి మోసం లేకుండా. ఇక్కడ ఎవరు మోసం చేసే ఇంకా ఛాన్స్ లేదు. యాష్ గారు ఎవరికి ఇవ్వరు ఇంకా ఛాన్స్ మోసం చేయడానికి. కాబట్టి అంత అప్డేట్ లో ఉన్నారు. ఓకే, అదొక విషయం అండి. కాబట్టి
మనం అందరం కూడా కంపెనీ పట్ల నమ్మకంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అంతే, మా ఫ్రెండ్ కూడా అంతే, మీరు అంతేలేండి. మీరందరూ కూడా ఎవరన్నా కానీ మీరందరూ కోరుకుంటారు కంపెనీ బాగుండాలని, ఎవరన్నా కోరుకుంటారు. మనందరి తరపున అనుకుందాం ఫౌండర్స్. ఓకే, మనందరం కూడా కోరుకునేది ఏంటంటే మనందరం కూడా నమ్మకంతో ఉండాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుంటున్నాం కంపెనీ పట్ల. రైట్, మన కంపెనీ ఏదో కొంచెం ఆలస్యం అవుతుందని మీరు అందరూ వేరే వేరే కాన్సెప్ట్స్ లోకి వెళ్లి మీరు డబ్బులు పోగొట్టుకోవద్దు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. మీరు అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్. ఏవేవో కొత్త కొత్త కాన్సెప్ట్లు వస్తున్నాయి. ప్రపంచం ఒకటి మాత్రం బాగా చెబుతా, గుర్తు పెట్టుకోండి, ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోద్దండి. మీకు ఎంత కష్టమన్నవన్నీ మనం ఏదైనా చేసుకుంటే కళ్ళు ముందర జరిగే బిజినెస్ మాత్రమే చేసుకోండి. లేదు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలు ఓకే సూపర్ అన్ని బాగానే ఉన్నాయి, బట్ ఉంటే మంచి స్టాండర్డ్ కంపెనీస్ లో ఉండండి, స్టాండర్డ్ సర్టిఫికెట్స్ ఉన్నటువంటి కంపెనీలో ఉండండి. ఆమ్వే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, దాంట్లో మేము గెలుస్తాము, గెలుచుకోగలము, మేము ఆమ్వేలో ఉన్నటువంటి ప్లాన్ ని మేము చేసుకుని సక్సెస్ అవుతాం అనేటువంటి ధైర్యం ఉన్న వాళ్ళు ఓకే అది చేసుకోండి. ఇప్పుడు కాదు, దయచేసి ఎవరన్నా ఇంతకు ముందు గతంలో చేసినటువంటి ప్లాన్స్ ఏమన్నా ఉంటే అవి అట్లా కంటిన్యూ చేసుకున్న తప్పులేదు. మీరు ఆన్ ప్యాసివ్ ఫౌండర్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు, కంపెనీకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. దయచేసి గుర్తు పెట్టుకోండి. వేరే ఏదైనా మనం రోజు చేసుకున్నటువంటి పనులు ఏమైనా ఉంటే, లోకల్ బిజినెస్ ఏమైనా ఉన్నా కూడా హ్యాపీగా మీరు చూసుకుని మీరు చేసుకోండి, బిజినెస్లు చేసుకోండి. మీకు మీరు ఏ బిజినెస్ అయినా చేయండి, మీరు ఏ బిజినెస్ అయినా చేయండి. ఇంకొకరికి చెప్పేటువంటి బిజినెస్ లేదు చేయొద్దండి. నష్టపోతారు, మీరు ఖచ్చితంగా నష్టపోతారు. ఎందుకంటే ప్రపంచంలో ఏ కంపెనీ కూడా డబ్బులు ఉదారంగా ఇవ్వదండి, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఉదారంగా డబ్బులు ఇవ్వదు. ఇట్స్ ఎ ఛాలెంజ్. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మీదే. డబ్బులు వస్తే లాభాలు తీసుకునే వాళ్ళు మీరే, పోతే పోగొట్టుపోయేది కూడా మీరే. కానీ ఇంకొకరికి అవకాశం ఇచ్చారనుకోండి, వాళ్ళు మీ కాలర్ వచ్చి పట్టుకుంటారు. అట్లాంటి పని ఎప్పటికీ చేయొద్దండి. ఇంకా కొత్తదేవో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏవో కంపెనీస్ వచ్చాయంట. మీరు పొరపాటున ఆ లింకులు క్లిక్ చేసి ఏమన్నా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే, నాకున్న అనుభవంతో చెప్తున్నానండి, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క డేటా కూడా అది క్యాప్చర్ చేసి పారేస్తుంది. ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఏ దాంట్లో కూడా మన వాట్సాప్ లో ఏతో చాట్ చేసేది చాలా దుబారా. ధైర్యం ఏమంటే మెటా వర్షన్ కాబట్టి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ వాట్సాప్ 3 కలిసి ఇంటిగ్రేట్ అయినాయి కాబట్టి, ఆ 3టికి సంబంధించినటువంటి మెటా వర్షన్ కాబట్టి మనం యూజ్ చేస్తున్నాం. అక్కడ ధైర్యం ఉంది నాకు, కొద్దిగా చేసుకోవచ్చు అని పర్సనల్ గా. ప్రతి ఒక్కరికి వచ్చింది కాబట్టి, నాకు మీకే కాదు, ప్రైమ్ మినిస్టర్ కి వచ్చింటుంది, చీఫ్ మినిస్టర్ కి వచ్చింటుంది. కాబట్టి ఎవరికి వాట్సాప్ ఉంటే ప్రతి ఒక్కరికి వచ్చింటాయి మెటా అనేది. కాబట్టి యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అక్కడ డబ్బులు కట్టే అవసరం లేదు, డబ్బులు ఇస్తాను ప్రామిస్ ఏం చేయలే. కాబట్టి అది మన కోసమే, మనకు అసిస్ట్ చేయడానికి మాత్రమే ఆ యాప్ ఉంది. మెటా అనే యాప్ అనేది మన దాంట్లో ఉంది. మెటా అనేది ఒక కాంటాక్ట్ అనేది మన దాంట్లో ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే బయట ఉన్న కాన్సెప్ట్స్ ఏమంటే అది మనకు డబ్బు జనరేట్ చేసి పెడుతుందంట. ఎలా చేసి పెడుతుందండి? ఏం తమాషా! అసలు ఇంత పెద్ద కాన్సెప్ట్ కళ్ళు ముందర కనిపిస్తుంది, ఇంత పెద్ద కాంట్రాక్ట్లు అయ్యాయి, ఇంత జరుగుతోంది, బ్యాక్ ఎండ్ ఎంత ఉంటుంది అసలు? ఆ టెక్నాలజీ గురించి ఊహించక కూడా మనకు భయం వేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఏదో స్టార్ట్ అయింది, ఆటోమేషన్ డబ్బులు ఇస్తుందని చెప్పేసి చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారంట. అది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? అది ఆర్టిఫిషియల్ నార్మల్ ఇంటెలిజెన్సా? ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్సా? ఏ ఇంటెలిజెన్స్? ఒక్క ఆన్ఫాస్ మాత్రమే భూమి మీద ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ని తీసుకొస్తుంది ఫ్రెండ్స్, విత్ డిస్రప్టివ్ టెక్నాలజీ. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రకరకాల దాదాపుగా 14 నుంచి 17 రకాల టెక్నాలజీస్ ని ఇంప్లిమెంటేషన్ చేసి మన వాళ్ళు మైగ్రేట్ చేసి, ఇంటిగ్రేట్ చేసి, న్యూ ఇన్వెన్షన్ చేసి, న్యూ ఇన్నోవేషన్ గా మనందరి ముందుకు తీసుకొస్తున్నారు. చాలా బ్యాక్ ఎండ్ వర్క్ చాలా ఉంటుంది. మన కంపెనీ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా మనకి ఎవరికి తెలియదు. ఆల్రెడీ మనం చాలా విజయాన్ని సాధించేశాం. మన కంపెనీ చాలా గొప్పగా విజయాన్ని సాధించేసింది ఆఫీసుల రూపంలో కూడా, ప్లస్ ఫిజికల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా మన కంపెనీ చాలా పెద్దగా విజయాన్ని సాధించేసింది. ఓకే, కాంటాక్ట్లు కూడా చాలా గొప్పగా వచ్చేసాయి. తర్వాత అఫిలియేట్స్ కూడా చాలా గొప్పగా వచ్చేసారు. ట్రాఫిక్ కూడా మన అందరికీ కూడా మనం మార్చి నుంచినే మనం ఆల్రెడీ ఈ సంవత్సరం 2024 మార్చి నుంచే మనందరం కూడా ఆ క్యాట్మో సిస్టమ్ లోకి వెళ్లిపోయామని కూడా ఆల్రెడీ మనకు ఏప్రిల్ లో చెప్పారు, యాష్ గారు చెప్పారు ఒక వెబినార్ లో. అద్భుతం అండి, మిరాకిల్స్ ఇవన్నీ కూడా మనకు అర్థం అవ్వట్లేదు అంతే. ఆల్రెడీ మనకు ఆటోమేటిక్ ట్రాఫిక్, ఆటోమేటిక్ ఇన్కమ్ అంతా కూడా జనరేట్ అయిపోయి ఉంది. బోనసెస్, కమిషన్స్ కూడా మనకు రెడీగా ఉన్నాయి. కమిషన్స్ ప్లస్ కమిషన్స్ ప్లస్ కమిషన్స్ ప్లస్ కమిషన్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి.
ప్యాకేజీలు రెడీగా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సంథింగ్ బ్యాక్ ఎండ్ జరుగుతున్నటువంటి వర్క్ కి మనం సపోర్టివ్ గా ఉండి యాష్ గారికి వి స్టాండ్ విత్ యాష్ ముఫారా సార్ అని చెప్పి మనం కొద్దిగా ఆయనకి మద్దతుగా, మన కంపెనీకి మద్దతుగా మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా అతి దగ్గరలో మనము విజయాన్ని సాధించుకుంటాం. కంపెనీ ఖచ్చితంగా మనకి విజయాన్ని తెచ్చి పెడుతుంది. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గెలుస్తాడు ఇక్కడ, ఎవ్వరు ఓడిపోరు. ప్రతి ఒక్క వ్యక్తి గెలుస్తారు ఇక్కడ ఆన్ ప్యాసివ్ లో. అది ఆన్ ప్యాసివ్ అద్భుతం అంటే. ఎట్లా ఇస్తాడు డబ్బులు అనేది ఇక్కడ అంతా ఉంది, పిన్ టు పిన్ ఉంది. ఎలా ఇవ్వగలుగుతున్నాడు, ఎలా చేయగలుగుతున్నాడు, ప్రతి దేశంలో కరెన్సీలు ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ప్రతి ఒక్కదానికి సబ్జెక్ట్ ఉంది, ప్రతి దానికి ఒక మనకు ఆల్రెడీ మన దగ్గర ఒక రూట్ మ్యాప్ ఉంది. వేరే కంపెనీలకు అవన్నీ ఏమి ఉండవు. మనకి విజన్ ఉంది, మిషన్ కూడా ఉంది. లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ ఇస్ అ విజన్, కరెక్షన్ టు కరప్షన్ ఇట్స్ అ మిషన్. ఓకే, ఆ రకంగా మన కంపెనీ పనిచేయబోతుందండి. మనందరం కూడా ఆలోచించాలి. ఇలా చాలా జరుగుతున్నాయి అద్భుతమైన విషయాలు. ఇవన్నీ మనందరం తెలుసుకోవాల్సిన విషయం. దయచేసి వేరే ఇతరత్ర కంపెనీల్లో కొత్తగా మీకు తెలియకపోతే, అట్లాంటి సబ్జెక్టుల మీద మీకు అవగాహన లేకపోతే దయచేసి వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా మీ డబ్బు మీరు నష్టపోయినామని మాత్రం బయట పబ్లిక్ చేసుకోవద్దండి. ప్లస్ మీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని మీరు ఏమి అనకండి. వాళ్ళు మీ మంచి కోరి ఇచ్చింటారు, మీకు చెడు కోరి ఇవ్వరు. వాళ్ళు బతుకుతూ మీకు కూడా అవకాశం ఇద్దామనే ఒక దీంతో మీకు ఇచ్చింటారు, ఒక ఇంటెన్షన్ తో మీకు ఇచ్చింటారు. మళ్ళీ అదేదైనా వెళ్ళిపోయిన తర్వాత పలాని వ్యక్తి నుంచి నేను పోగొట్టుకున్నాను డబ్బు అని బయట ప్రచారాలు చేయొద్దండి. అట్లా ప్రచారాలు చేసే వాళ్ళంతా తప్పుడు నా కొడుకులే నా దృష్టిలో. మీరేమన్నా అనుకోండి, నిజాయితీ ఉండాలా కొంచెమన్నా. ఒక మనిషి బాగుపడతాడు, ఎదుగుతాడని చెప్పి ఎవరన్నా ఏదైనా అవకాశాన్ని ఇస్తారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు అందులో లాభాలు వస్తుంటే అతని పేరు చెప్పుకోరు, వీళ్ళ పేరే చెప్పుకుంటారు. మేమే చేసుకున్నట్టు, మేమే తొడగొట్టుకున్నట్టు, మాకంతా అర్థమైనట్టు చెప్పుకుంటారు. ఒక్క రూపాయి ఏమైనా పోగొట్టుకున్నారంటే ఆ నింద మాత్రం అతని మీద వేస్తారు, ఇచ్చిన అతని మీద వేస్తారు. ఇది జరుగుతున్న పరిణామాలు ఇలా ఉన్నాయి. బయట సొసైటీ అలానే ఉంది. సొసైటీ ఈజ్ వెరీ డేంజరస్. దాని జోలికి మీరు ఎంత వెళ్ళకుంటే మీరు అంత భద్రతగా ఉంటారు, అంత మర్యాదగా కూడా ఉంటారు. నాకు జరిగిన అనుభవం మీ అందరికీ చెప్తున్నాను. నా బాధ, నా ఆవేదన మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీఆర్ ఆల్వేస్ స్టాండ్ విత్ అవర్ బీలవ్డ్ CEO యాష్, ఆల్వేస్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఎటువంటి స్థితిగతుల్లోనైనా మనం అందరం కూడా కంపెనీకి, మన యాష్ గారికి మనం మద్దతుగా ఉందాం. మన టెక్ టీం చాలా హల్చల్ గా వర్క్ చేసుకుని పోతుంది. వెరీ సూన్ దగ్గరలో మన ముందుకు తీసుకొచ్చేస్తుంది. అంతవరకు దయచేసి ఎక్కడ ఎవరికి కూడా ఫోన్లు చేసి అప్డేట్స్ ఏంటి అడగొద్దండి. ఈ వాయిస్ వినండి, ఇట్లాంటి వాయిస్ మేము మీకోసమే కదా చేస్తున్నది. పంపించండి మీ ఫ్రెండ్స్ కి, ఎవరికైతే తెలియదు పంపించండి. కాంటాక్ట్లకు ఇవ్వండి, అందరికీ ఇచ్చేసేయండి, వాట్సాప్ లో పంపించండి. అర్థం చేసుకోగలుగుతారు. మేమంతా క్లియర్ గా చెప్తున్నాం కదా. తెలుగు రాష్ట్రాలకు రెండింటి సమయం తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉండి, భారతదేశంలో కానీ ఎక్కడైనా ఉండుకొని తెలుగు వాళ్ళందరికీ అర్థమవుతుంది కదా తెలుగు లాంగ్వేజ్, ఏ స్టేట్ లో ఉన్నా కూడా. ఇవ్వండి, నో ప్రాబ్లం, పాస్ చేయండి. ఇట్లాంటి మంచి విషయాలు పాస్ చేయండి, నెగిటివిటీ కాదు పాస్ చేయడం. వాడెవడో 10th క్లాస్ ఫెయిల్ అయినాడు, ఏదో వీడియో చేసినాడని చెప్పేసి వాడు పెట్టేదాన్ని డిగ్రీ హోల్డర్స్ నమ్ముతున్నారు. డిగ్రీకి మీరు చదివిన చదువుకి, విఘ్నతకి అసలు ఎంత అవమానం తెలుసా? ఎవడో తల తోక లేకున్నాడు, ఎవడో యూట్యూబ్ లో ఏదో వాగితే దాన్ని తీసుకుని మీరు, వాడు ఏం చదివినాడో తెలియదు, వాడి బ్యాక్గ్రౌండ్ తెలియదు, వాడేదో యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుకోవడం కోసం వాడేదో నెగిటివ్ సంబంధించినటువంటి వీడియోస్ పెడితే ఆ లింకుల్ని మీరు చూసి మీరు ఊరికనే కాదు, మీరు ఎంటెక్లు చదివింటారు, MBA చేసింటారు, BBM చేసింటారు, BEC చేసింటారు, బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఈ ఎన్నెన్నో కోర్సులు చేశారు మీరు. కానీ మీరేం చేస్తారు? వాటిని ఫార్వర్డ్ చేస్తున్నారు అందరికీ కూడా. అవసరమా? మీ చదువుకి ఏమన్నా అసలు తమాషా? వాడి క్వాలిఫికేషన్ ఏమి, మీ క్వాలిఫికేషన్ ఏమి, వాడు పెడుతున్న వీడియోస్ ఏంటి, మీకున్న నాలెడ్జ్ ఏంటి? మీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందా వాడికి? చెప్పండి. ఎవరికి అసలు ఎవడి తెలివితేటలు ఎవడి సొత్తు కాదు. అందుకే చెప్తున్నా, మేము దాదాపుగా 4 years నుంచి కష్టపడి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటా. మా జర్నీ 4 years గర్వంగా పొగురుగా చెప్తా. నా జర్నీ 4 years విత్ ఆన్ ప్యాసివ్ ఓన్లీ. ఇంకా వేరే యాక్టివిటీ ఏది లేదు నాకు. చెప్పాం కదా మీకు మొదట్లోనే, మేము ఆన్ ప్యాసివ్ పిచ్చోళ్ళమని. అలాగే ఉంటాం. ఇలా ఉంటేనే ఒక దాంట్లో మనం సాధించుకోగలుగుతాం. దేంట్లోకి వెళ్ళినా నేను 100% నేను వెళ్తా. 70% ట్రై చేస్తా, 80% ట్రై చేస్తా అని చెప్పి నేను ఆన్ ప్యాసివ్లోకి రాలేదు. కేవలం ఒక 20-30 వేలు దీని ప్రతి నెల జీతంలాగా వచ్చినట్టయితే ఆన్ ప్యాసివ్ ఉన్న టూల్స్ ని వాడుకుంటూ చాలా మందికి ఈ అవకాశాన్ని ఇద్దామని నిర్ణయించుకున్నా. ఆ రోజే, ఎంట్రెండ్ రోజే. అంతకు వచ్చినోని నేను. ఈ రోజు అది కాస్త ఒక 20 times 30 times పైన పెరిగింది. నా అదృష్టం, మనందరి అదృష్టం. మనం ఊహించిన దానికంటే ఒక 20-30 times పెరిగిందంట. డాక్టర్ బిల్ విలియమ్స్ సార్ చెప్పారు ఈ ఇయరే. ఎన్ని విషయాలు చెప్తాంటారు వాళ్ళు, మనం అన్నీ ఆలోచించాలి కదా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఈ రోజు ఈ మెసేజ్ బాగా అర్థమైంది అనుకుంటాను. దయచేసి మీరు మన ఆన్ ప్యాసివ్ కి సపోర్టివ్ గా ఉండండి, మన యాష్ గారికి సపోర్టివ్ గా ఉండండి. అలాగే మీకు అవకాశం ఇచ్చినటువంటి మీకు బ్లెస్సర్
అతను ఎప్పటికీ మర్చిపోద్దండి. అతని ఫోన్ కాంటాక్ట్ లేకపోతే కూడా దయచేసి ఎక్కడన్నా సేకరించుకొని ఎవరితోన్నా ఇప్పించుకున్నా సరే మీరు నంబర్ కాంటాక్ట్ లో పెట్టుకుని ఎవ్రీడే మార్నింగ్ ఒక గుడ్ మార్నింగ్, నైట్ టైమ్స్ గుడ్ నైట్ అని ఒక 2 మెసేజ్లు పెట్టండి. పడుకోనికి ముందు ఒకటి, లేచిన తర్వాత ఒకటి. ఒక మంచి హ్యాబిట్ ని అలవాటు చేసుకోండి, తప్పులేదు. ఎంతవరకు కొద్ది కంపెనీ వచ్చేంత వరకే. కంపెనీ వచ్చినాక ఎవరికి వాళ్ళు బిజీ అయిపోతాము మై డియర్ ఫౌండర్స్. తమాష్ కాదు, మీరు కూడా బిజీ అయిపోతారు. చాలా కష్టం అవుతుంది మీ లీడర్లు దొరకడం అంతా కూడా. మేమంతా ఈ రోజు మాకు టైం ఉంది, మేము చెప్తున్నాం, చెప్పాం కదా, మేము ఆన్ ఫేస్ స్టార్ట్ అయిపోయిందంటే మా అకౌంట్లతో మేము బిజీ అయిపోతాం. ఎవరు ఇట్లా మీకు ఇంకా ఆడియోలు అన్ని పెట్టే వాళ్ళు ఉండరు నాకు తెలిసి. మీ పాపప్ లో చూసుకోవాల్సిందే, మీ ఓ ఫౌండర్ అప్డేట్స్ లో మీరు చూసుకోవాల్సిందే. అన్ని విషయాలు కూడా అక్కడే పొందుపరిచింటారు. మీకు నచ్చిన భాషలన్నీ ఉంటాయి, సెలెక్ట్ చేసుకుని చదువుకొని చేయాల్సిన తప్పదు. కాబట్టి ఇప్పుడే మీరు నాలెడ్జ్ పెట్టుకోగలిగినట్టయితే అప్పట్లో మీకు ఇబ్బంది లేకుండా మీరు హ్యాపీగా సాఫీగా ఆన్ ఫేస్ లో కంటిన్యూ అవుతారు. ఆ ఆశతో మాత్రమే మేము ఈ రోజు మీకు ఇన్ని విషయాలు చెప్తున్నామండి. ఈ ఆడియోలు కూడా మీరు వినాలి కదా, శ్రద్ధగా వినండి ప్లీజ్. వేరే అక్కడ ఇక్కడ టీవీ చూస్తూ వినడం, ఎవరితోనూ మాట్లాడుతూ వినడం, ఎక్కడన్నా ఒక సిట్టింగ్, ఎక్కడన్నా ఒక 4-5 మంది కూర్చొని టీ స్టాల్ లో కూర్చొని సిట్టింగ్ లో మాట్లాడుకోవడం, ఇవన్నీ మీకు అర్థం కావు. అక్కడ వింటే మీకు అర్థం కాదు. మీరు ప్రశాంతంగా నైట్ టైమ్స్ నిద్రపోయే ముందన్నా వినండి, లేదా మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత వినండి. కొంచెం టైం కేటాయించుకోండి ఆన్ ప్యాసివ్ కోసం. ఇంత పెద్ద భవిష్యత్తు మనకి ఇచ్చేటప్పుడు 6-7 జనరేషన్స్ మనకు చేంజ్ అయ్యేటువంటి ఆ ఫినాన్షియల్ స్టేటస్ ని ఇచ్చేటువంటి ఒక ఆపర్చునిటీ మన చేతికి వచ్చినప్పుడు మనం కంపెనీతో మనం ఎలా టచ్ లో ఉండాలి, ఎంతలో టచ్ లో ఉండాలి, ఎన్ని గంటలు మనం టైం స్పెండ్ చేయాలి కంపెనీ కోసం, మన పనులు మనం చేసుకుంటూ కష్టపడతాం. కొద్దిగా 18 అవర్స్ కష్టపడుతున్నారు యాష్ గారు. 18 అవర్స్ పర్ డేకి 18 అవర్స్, అది కూడా తక్కువే అనుకుంటాను. చాలా తక్కువ సమయం ఆయన నిద్రపోతున్నారు. ఆలోచించండి, ఆయనకు సపోర్టివ్ గా ఉండండి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మన అందరి బ్లెస్సింగ్స్ కూడా మన యాష్ గారికి అవసరం, మన కంపెనీకి అవసరం. ఓకే, పైన భగవంతుడిని, మన ఇష్ట దైవాన్ని మనం కోరుకుంటాం మనస్ఫూర్తిగా. నేను నా ఇష్ట దైవాన్ని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన ఆన్ ప్యాసివ్ కంపెనీ గానీ, మన ఆన్ ప్యాసివ్ సిఇఓ యాష్ ముఫారా గారు గానీ, మన టెక్ టీమ్ గానీ, మన అడ్మినిస్ట్రేషన్ గానీ, ఎల్సీ మెంబర్లు, బ్లెస్సర్లు, లీడర్లు, ప్రతి ఒక్క ఫౌండరు, ఇప్పటిదాకా వచ్చినటువంటి ప్రతి ఒక్క అఫిలియేట్, అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. వీఆర్ గోయింగ్ టు వెల్కమింగ్ అవర్ న్యూ ఓఎస్ వెరీ సూన్. దగ్గరలో మనకి ఓఎస్ రావచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, తప్పులేదు, ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, టేక్ కేర్ మై డియర్ ఫౌండర్స్. గుడ్ లక్ టు ఆల్. జై ఆన్ ప్యాసివ్, జై భారత్.